హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, జనరల్గా అందరికీ పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. మనం ఒక టేబుల్ డేటా తీసుకుంటాము, అందులో కొన్ని కాలమ్స్ తీసుకొని కావాల్సిన విధంగా పివట్ టేబుల్ను క్రియేట్ చేస్తాము. కానీ ఇప్పుడు సినారియో అలా కాదు. మన దగ్గర మల్టిపుల్ షీట్స్ లేదంటే మల్టిపుల్ టేబుల్స్ డేటా ఉంది. దాన్ని యూజ్ చేసి పివట్ టేబుల్ను క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, సేల్స్ అలాగే ప్రొడక్ట్స్ అని చెప్పేసి 2 షీట్స్ ఆర్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఇందులో నుంచి కొన్ని కాలమ్స్ తీసుకోవాలి. అంటే సేల్స్లో నుంచి కొన్ని కాలమ్స్, ప్రొడక్ట్స్ నుంచి కొన్ని కాలమ్స్ తీసుకొని పివట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పివట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఓకే. చూడండి, కానీ సేల్స్లో ఉండే కాలమ్స్ మాత్రమే వచ్చేసినాయి, ప్రొడక్ట్స్లో ఉండే కాలమ్స్ రాలేదు. ఇక్కడ మోర్ టేబుల్స్ మీద క్లిక్ చేసినా కూడా ఇంకొక పివట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే, మల్టిపుల్ టేబుల్స్ తీసుకోవాలనుకుంటే డేటా మోడల్లో యాడ్ చేయాలి. అంటే డేటా మోడల్లో ఉంటే ఆ 2 టేబుల్స్కి కనెక్షన్ ఉంటేనే అప్పుడు మాత్రమే పివట్ టేబుల్ను క్రియేట్ చేయగలుగుతాము. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి ఏదైనా ఒక కాలమ్ తీసుకున్నా కానీ తీసుకొచ్చి రోస్లో పెట్టేస్తున్నాను. కానీ ప్రొడక్ట్స్ నుంచి మనకు ఎలాంటి కాలమ్స్ లేవు. ఆ 2 టేబుల్స్లో ఉండే కామన్ కాలమ్స్ యూజ్ చేద్దామన్నా లేకపోతే డిఫరెంట్ కాలమ్స్ యూజ్ చేద్దామన్నా, అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ను రిఫర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మన దగ్గర పవర్ పివట్ ఉండాలి. ఇక్కడ పవర్ పివట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడిన్స్ అని ఉంటుంది. యాడిన్స్లోకి వెళ్ళి మేనేజ్, అక్కడ కోమ్ యాడిన్స్లోకి వెళ్ళి గో అని చెప్పేసి ఇక్కడ పవర్ పివట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అది పవర్ పివట్ రాలేదంటే మీది ఓల్డ్ వర్షన్ అనమాట. సో అప్పుడు ఏం చేయలేము, న్యూ వర్షన్స్లో మాత్రమే వస్తుంది. లైక్ 2016, 19, 21 లేదంటే ఆఫీస్ 365లో మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పవర్ పివట్ వచ్చేసింది. ముందుగా ఈ 2 షీట్స్ని టేబుల్లో కన్వర్ట్ చేయాలి. Ctrl+T అని చెప్పేసి ఓకే. టేబుల్ డిజైన్లోకి వెళ్ళి ఈ టేబుల్ను రీనేమ్ చేద్దాం, సేల్స్ అని చెప్పేసి. తర్వాత ప్రొడక్ట్స్లోకి వెళ్ళి Ctrl+T టేబుల్, తర్వాత టేబుల్ డిజైన్లోకి వెళ్ళి ఈ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అని చెప్పేసి తీసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి పివట్ టేబుల్ క్రియేట్ చేసే ముందు ఈ 2 టేబుల్స్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దాం. అంటే కామన్ కాలం యూజ్ చేసి వాటి రెండింటిని కనెక్ట్ చేద్దాము. ఇప్పుడు పవర్ పివట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ టు డేటా మోడల్. చూడండి, ప్రొడక్ట్ షీట్ని డేటా మోడల్లోకి యాడ్ చేసేసాను. తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ సేల్స్లోకి వెళ్ళి పవర్ పివట్లో యాడ్ టు డేటా మోడల్. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రొడక్ట్స్ అలాగే సేల్స్ 2 టేబుల్స్ కూడా డేటా మోడల్లోకి యాడ్ చేసాం పవర్ పివట్ యూజ్ చేసి. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో డయాగ్రామ్ వ్యూ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డేటా మోడలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో వచ్చేసి ఒక కామన్ కాలం యూజ్ చేసి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దాము. ఇందులో కామన్ కాలం వచ్చేసి ప్రొడక్ట్కి ఉంది. ప్రొడక్ట్కి తీసుకొచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్కి మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. చూసారా, ఇప్పుడు ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. డయాగ్రామ్ వీలోకి వెళ్ళి ఈ విధంగా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మళ్ళీ కావాలంటే డేటా వీలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పివట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. పివట్ టేబుల్లోకి వెళ్ళి పివట్ టేబుల్, తర్వాత ఓకే, న్యూ వర్క్షీట్ ఓకే. చూడండి, ప్రొడక్ట్స్ అలాగే సేల్స్ 2 టేబుల్స్ వచ్చేసినాయి. 2 టేబుల్స్లో నీకు కావాల్సిన కాలమ్స్ తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ నుంచి ప్రొడక్ట్కి తీసుకుంటున్నాను. తర్వాత సేల్స్ డేటా నుండి ఆర్డర్ క్వాంటిటీ తీసుకొచ్చేసి వాల్యూస్లో పెట్టేస్తున్నాను. చూసారా, ప్రొడక్ట్ టేబుల్ నుంచి ప్రొడక్ట్కి, తర్వాత సేల్స్ డేటా నుంచి ఆర్డర్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్ లైన్ ఐటము, ఈ విధంగా మల్టిపుల్ తీసుకోవచ్చు. ఎన్ని కాలమ్స్ అయినా తీసేసుకోవచ్చు. ఫిల్టర్స్లో పెట్టుకోవచ్చు, కాలమ్స్లో ప్లేస్ చేసుకోవచ్చు, రోస్లో. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి కాలమ్స్ను పిక్ చేసుకుంటున్నాం పివట్ టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి. జనరల్గా ఏం చేస్తాం, మనము ఏదైనా ఒక డేటాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి పివట్ టేబుల్ అని చెప్పేసి ఓకే అని తీసుకుంటాం. తర్వాత జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. అది జనరల్గా అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్యలో మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ లేకపోతే ప్రాజెక్ట్స్లో, ఇంటర్వ్యూస్లో, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లో ఇవి అడుగుతుంటారు. ఎలాగంటే నువ్వు 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తావు, అందులో నుంచి కొన్ని కాలమ్స్, ఇందులో నుంచి కొన్ని కాలమ్స్ ఎలా తీసుకుంటావు అని చెప్పేసి కాన్సెప్ట్.
సో దాని గురించి ఈ పవర్ పివట్ యూజ్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్లో పివట్ టేబుల్ను ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.